రామారావు గారిలో ఉన్నది మీరు చెప్పారు కదా, అదే ఆయన ఎవరన్నా కాస్త దగ్గరగా మాట్లాడారంటే ఫస్ట్ ఆర్థిక విషయాలు కూడా కనుక్కుంటారు. అయ్యుండొచ్చు. ఇవన్నీ ఇదే అందుకనే అయి ఉంటుంది అని అడిగాడు ఆ మాటలు. అదే తెలుగు సినిమా గురించి చెప్పుకునేటప్పుడు అందులో దాన్ని సుసంపన్నం చేసినటువంటి నటులు కానివ్వండి, కళాకారుల్లో హాస్య నటులది కూడా ఒక కీలకమైన పాత్రగా చెప్పుకుంటాడు. అంటే ఏ భాషలో కూడా ఇంతమంది హాస్య నటులు లేరు అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళం. అలాంటిది అందులో చాలామంది ఈరోజు మన ముందు లేకపోవటం అనేది చాలా బాధన కలిగించే విషయం. చాలా షార్ట్ పీరియడ్లో ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఏవిఎస్ గారు కానివ్వండి, ధర్మవరపు గారు కానివ్వండి, ఎంఎస్ కానివ్వండి, కొండవలస కానివ్వండి, వేణుమాధవ్ కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ మనం వదిలిపెట్టి వెళ్ళిపోవటం. సో ఈ రకంగా చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే మనకి తెలుగు సినిమాలో కామెడీ సన్నివేశాలు కూడా తగ్గిపోయినాయి అన్న అభిప్రాయం కలుగుతుంది. అంటే ఇప్పుడు వేరే మళ్ళీ కొత్త నటులు వచ్చారు, అది వేరే విషయం అనుకోండి. బట్ వీళ్ళందరూ కూడా లేనిలోటు మన గుడ్డు హనుమంతరావు గారు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఎంతగా మనల్ని వినోదం కలగజేశారు. వాళ్ళతో అందరితో మీరు కలిసి పనిచేశారు వీళ్ళతోటి. సో మీకు ఏమనిపిస్తుంటే వీళ్ళు మీకు బాగా సన్నిహితులైన వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా? నాకు అందరూ సన్నిహితులే అండి. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు. అందరూ ఇందులో సగం మంది ఒరే అనిపించుకునే వాళ్ళం, నాటకాల్లో చేసిన వాళ్ళం, ఇట్లా ఉన్నాము. తర్వాత అందరూ అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు పోయారు అంటే దానికి సమాధానం లేదండి. అదే ఎందుకంటే చాలామంది అనుకుంటారు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి తొందరగా పోతారు అని. అట్లా ఏం లేదండి. కానీ ధర్మవరపు గారి చివరి క్షణాలది ఫోటో నేను చూశాను. నేను ఆయన కారులో వెళ్ళేటప్పుడు. అవునండి, సన్నగా అయిపోయాడు. అసలు మనిషి రూపురేఖలే మారిపోయినాయి ఆయన. అవునండి, అవును. అంత అంటే బాగున్నది తెలుసు కదా మనకు. ఆయన బొగ్గలతోటి మంచి ఇది ఎట్లా పుష్టిగా ఉంటారు ఆయన. అవును. అట్లాంటిది ఆయన అసలు ఈయన అసలు ధర్మవరపు గారు అదే అంటే వాళ్ళు బయట జనం ఏమనుకుంటున్నారంటే అట్లాగా ఆయన అలోపతి మెడిసిన్ తీసుకోకుండా ఫస్ట్ ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ నమ్మి అవి తీసుకోవడం మొదలుపెట్టారు ఆయన. సో అది ఆయనకి పళ్ళ, అందుకని అది బాగా పెరిగిపోయింది క్యాన్సర్. ఓకే. పెరిగిపోయి చివరి స్థానంలో అలోపతి తీసుకున్నా కూడా ఇక పనికిరాని అప్పటికి దాటిపోయింది. ఆయన అట్లా పోయారు తప్పితే ఇంకా గుండు హనుమంతరావు అంతే ఇల్లు హెల్త్ వల్లే పోయాడు ఆయన. పైగా మీకు మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా రాసి పెట్టుంటే ఎంతవరకు మనకి రాసి పెడితే అంతవరకే ఉంటారండి. ఇప్పుడు జంజాల గారు ఉన్నారు, 50 సంవత్సరాలనే పోయాడు ఆయన. ఏమండే అల్లు రామలింగయ్య గారు ఉన్నారు, 82 సంవత్సరాలు బతికారు. ఏమండే ఈయన కూడా అంతే, నాగేశ్వర గారు కూడా అంతే, 82 సంవత్సరాలు అంతే. అందుకని ఏంటంటే ఎప్పుడు ఇది రాసి పెట్టుంటే ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తారు తప్పితే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇంకోటి ఏదో చేశాడను, అబద్ధాలు చెప్పాడను, పాపం చుట్టుకుందాను, వీటి వల్ల ఎవరు పోరండి. అదే అది మన మనసులో భావమే తప్పితే ఇంకేం లేదు. అది అదేనండి. మరి పద్మనాభం గారితో యాక్ట్ చేశారు. ఆయన పద్మనాభం గారు బెస్ట్ బిగినింగ్లో డేస్లో ఉన్న బాలకృష్ణ, పద్మనాభం లాంటి వాళ్ళు బెస్ట్ కమెడియన్స్ ఆ రోజుల్లో. వాళ్ళ తల భైరవులోనే చేశారు కదా, అక్కడి నుంచి వచ్చినవాడు ఆయన. ఆ రోజుల నుంచి ఆన్ పార్ విత్ తమిళంలో కూడా నగేష్ గారు అన్ని భాషల్లోనూ చేసినాడు అండి. ఆయనతో యాక్ట్ చేశాను నేను. నరసరాజీయం అని ఈటీవీ వాళ్ళు ఒక సీరియల్ తీశారు, 13 ఎపిసోడ్ల సీరియల్లో. ఓకే. నగేష్ గారు నేను ఫ్రెండ్స్గా యాక్ట్ చేసాం. అదే మన నరసరాజు గారిది అది. అట్లాగే పద్మనాభం గారితో టీవీ చేశాను. సో రావు గోపాలరావు గారితో వేషం వేయకపోయినా అప్పుడు తెలుగుదేశం ప్రచారానికి వచ్చేవారు అనమాట ఆయన. ఆ రేడియోలో ఒక ప్రోగ్రాం ఇవ్వాలి అని చెప్తే ఆయన వాయిస్ నా వాయిస్, మా ఇద్దరమే ఉంటాం అందులో. ఓకే. అలా చేసాం. ఆయనతో కూడా చేసినట్టు అనుభవం కలిగింది. ఆయనకు వాయిసే ఆయన ఆయుధం. ఆయన ఆ మాడ్యులేషన్ కాదండి అయ్యా అని ఆ ముత్యాల ముగ్గు నుంచి ఆయన వచ్చినటువంటి ఆ ఇమేజ్ వేరు కదా అసలు. అవునవును. అట్లాగా అందరు ఫ్రెండ్లీగానే ఉండేవారండి నాతో. మల్లికార్జునరావు అతను మంచి కమెడీనే చూడండి. బట్ అసలు అంటే పాత్ర పేరుతో జనాలకు మల్లికార్జునరావు అంటే బట్టల సత్యాడు అంటేనే తెలుస్తుంది. అవును. వంశీ గారికి వాళ్ళ క్రెడిట్. అవునవును. లేడీస్ టైలర్ అనే సినిమా అందులోనే కదా ఆయనకి అది బట్టల సత్యం. ఇలాంటి వాళ్ళు అంటే జంధ్యాల గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి జంధ్యాల గారితో మీకు మంచి అనుబంధం ఉందనుకుంటా. దాదాపు ఆయన అంటే 1983 నుంచి ఆయనతో మీ కలయిక మొదలైంది అనుకుంటా. 67
అంటే నాటక రంగంలో నుంచి. ఓకే. నాటక రంగంలో నాకు తెలిసి మీరే ఆయనకి సీనియర్ అనుకుంటా. నేనే ఇంట్రొడ్యూస్ చేశాను నాటకానికి. ఓకే. ఆయన సెకండ్ ఇయర్, నేను కల్చరల్ సెక్రటరీ అని చెప్పాను కదా, నాటకంలో అవసరం వచ్చింది, ఒక కుర్రాడు వేషం కావాల్సి వచ్చింది. పీయూసీలు అంటే అప్పుడు కొత్త కుర్రాళ్ళు చేరతారు కదా, నిక్కర్లు వేసుకునేవాళ్ళు. అప్పుడు నిక్కర్లు వేసుకునేవాడు కాబట్టి అతను సెలెక్ట్ చేసి ఆ నాటకంలో తీసుకుని ఆ తర్వాత 4-5 నాటకాలు నా డైరెక్షన్లో చేశాడు. ఓకే. మొట్టమొదటిసారిగా పెన్ను పెట్టి ఒక నాటిక రాస్తాను అన్నప్పుడు కూడా అది కూడా నేనే డైరెక్ట్ చేశాను. అంటే మొదట మీరు ఆయన డైరెక్ట్ చేస్తే నాటకాల్లో, సినిమాలోకి వచ్చేటప్పటికి నన్ను ఆయన డైరెక్ట్ చేశాడు. ఈ మాట ఆయనే చెప్పాడు. ఆంధ్రజ్యోతి విచిత్ర ప్రేమ జరుగుతున్నప్పుడు ఆ ప్రెస్ వాళ్ళకి చెప్పాడు, ఒకప్పుడు నన్ను డైరెక్ట్ చేశాడు వీడు, ఇప్పుడు నేను చేస్తున్నానండి. అతను చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. ఎలాంటి పాత్రలు సృష్టించారు ఆయన, ఎలాంటి సన్నివేశాలు సృష్టించారు ఆయన. ఎక్కడ మొత్తం పిల్లా పాపలతో సహా వెళ్ళి చూసే సినిమాలు అండి అవి. అహనా పెళ్ళ అంటే అయితే ఒక శ్రీవారికి ప్రేమ లేక కానివ్వండి, అహనా పెళ్ళ సినిమాలు, జంధ్యాల గారు అంటే ఆయన ఒక వరవడి సృష్టించారు. పైగా అంటే దానికి ఆద్యుడు ఆయన. అవును, తెలుగు సినిమాకి పెద్దపీట వేసిన వాళ్ళల్లో మొట్టమొదటి వాడు ఆయన. అందుకని ఆయన హాస్య బ్రహ్మ జంధ్యాల. అంతకుముందు రాలేదంటే వచ్చాయి ఇట్లాంటివి, పక్కింటి అమ్మాయి ఇట్లాంటి సినిమాలు వచ్చాయి, రాలేదు కానీ అడప వచ్చేది. ఈయన మొత్తం అసలు సినిమాని మొత్తం అంతా హాస్యరసాన్ని తీసుకున్నవాడు. 1-2 సినిమాలు తప్పితే నెలవంక ఇట్లాంటి సినిమాలు తప్పితే, ఆనంద భైరవి 2 తప్పితే మిగతా అంటే అదేమో సంగీత ప్రధానం, ఇది ఒక సీరియస్ ఇష్యూ నెలవంక. అదేనండి, అవి వీటికి ఇవి కూడా చేయగలని ప్రూవ్ చేసుకోవడానికి చేశారు అది. సో ఆయనతో మీకు అట్లా ఒక మంచి అనుబంధం ఉంది. చాలా అనుభవం ఉంది మా ఇద్దరికేను. మేమిద్దరం హైదరాబాద్ వస్తే ఫోన్ చేస్తాడు, కలుస్తాము. ఏదైనా షూటింగ్కి వెళ్తే మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటాం. డైరెక్టర్ గారి రూమ్లోనే నన్ను వేస్తారు. ఓకే. నన్ను అక్కడే ఉంటాం. పొద్దునే ఆ రాత్రి అంతా ఫ్రెండ్షిప్గా ఉన్నా పొద్దున్నే స్నానం చేసేసి ఆయన కారు ఆయనది, నా కారు ఆయనది. నా కారులో నేను ఆర్టిస్ట్తో పాటు వెళ్ళిపోతాను, ఆయన డైరెక్టర్గా ఆయన కారులో వస్తాడు. అక్కడ డైరెక్టర్ గారనే పిలుస్తాను తప్పితే ఒరే ఇట్లాంటివి పిలవనండి. మన సంస్కారం కూడా ఉండాలి. ఆయన మాత్రం ఒరే నువ్వు ఇక్కడ రా, ఇట్లా ఇక్కడి నుంచి అటు వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఫ్రెండ్సే. ఓకే. అట్లా ఉండేది మాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే మా చదువుకునే రోజుల్లో వాడు మా ఇంటికి రావటం, ఇట్లా బాగా ఇది ఉంది మా ఇద్దరికే ఉంది. అన్నపూర్ణ గారు ఇప్పుడు అక్కడే అమీర్పేటలో. అవునండి, అవును. తర్వాత మాకు మధ్యలో ఇంకోడు ఉన్నాడు, సుత్తి వీరభద్రరావు అని. సుత్తి ద్వారా బయటకు వచ్చాడు. అతను కూడా మాకు స్కూల్లో నా క్లాస్మేట్ అనమాట. స్కూల్లో నా క్లాస్మేటే కాలేజీకి వచ్చేప్పుడు 1 year జూనియర్ అయ్యాడు. ఓకే. జంజాల గారు 2 years జూనియర్ మీకు. అట్లా మా ముగ్గురం కాలేజీలో ఉన్నంత కాలం ముగ్గురం కలిసే చేసాం. ఏ పని చేసినా, ఏ నాటకం వేసినా. ఆయన కూడా చాలా చిన్న వయసులోనే చనిపోయారు కదా వీరభద్రరావు. అవును, అయితే ఆయన వయసుకు మించి కనపడేవాడు. అవును. ఆయన చూస్తే ఇంత తక్కువ వయసు అని తెలిస్తే. అవును. ఆయన కూడా ఒక స్టైలు అట్లా. సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు అనేది ఒక జంట, సుత్తి జంట. అంతేనండి. కామెడీలో మీకు ఎప్పుడు ఒక పెక్యులారిటీ లేనిదే పైకి రారు. పెక్యులారిటీ ఉండాలి. ఒక మాడ్యులేషన్లో కానీ, ఒక చేసే పద్ధతిలో కానీ ఏదో ఒక పెక్యులారిటీ ఉండాలండి. అప్పుడు జనం గుర్తించుకుంటే లైఫ్ లాంగ్ నడిచిపోతుంది. వేలు గారు హాస్య పాత్రలే కాకుండా ఆయన సీరియస్ పాత్ర కూడా చేశాడండి. అదే కదా ఈటీవీ వాళ్ళది విజయశాంతి గారు ప్రతిఘటన. అవును, ఎంత సీరియస్ రోల్ అండి. అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం. టీ కృష్ణ గారికి అది ఇవ్వాలి. ఆయన ఊహించడం ఆ పాత్రలో. ఆయన డ్రామా నుంచి వచ్చిన వాడుగా కాబట్టి ప్రజానాట్య మండలి నుంచి ఆయన విజువలైజేషన్ వేరేగా ఉంటుంది. అవును. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు దర్శకులు వీళ్ళ పనితీరు అవి చూస్తున్నారు. మీకు బాగా నచ్చిన దర్శకులు అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఈ మధ్య మీరు పనిచేసిన వాళ్ళలో కానివ్వండి. నేను పనిచేసిన వాళ్ళల్లో చాలామంది మంచి డైరెక్టర్స్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ఏం కావాలో తెలిసిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి, నాకు ఇది కాదు సార్, ఇంకొక ఇది ఎక్స్ప్రెషన్ కావాలి, ఇంకొక విధంగా చెప్పండి, అట్లా అన్ని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. క్లారిటీతో ఉండేవాళ్ళు. వాళ్ళల్లో నెంబర్ 1 రాజమౌళి గారు. ఆయన ఒక క్యారెక్టర్ అనుకుంటారు ఆయన మనసులో,
అది రైటర్తో వాళ్ళ ఫాదర్తో డిస్కస్ చేసి రాయించేస్తారు. పక్కాగా వచ్చేసిన తర్వాత అక్షరం మారక్కర్లా. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఇది సీన్ చదవగానే ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఉత్సాహం వస్తుంది కదా, చేస్తాం. అది ఓకే అనుకుంటే ఓకే, లేదంటే కాదు మార్చండి, అది కొంచెం ఇట్లా మార్చండి, ఇక్కడ కొంచెం దుఃఖం కూడా ఉండాలి కదా, సెంటిమెంట్ సీన్ కదా, దుఃఖం కూడా ఉండాలి, లేకపోతే అక్కడ వ్యంగ్యంగా ఉండాలి కదా, అది కొంచెం అక్కడ మిక్స్ చేయండి, ఇక్కడ ఇట్లా చెప్పండి అని చెప్పగలిగిన వాడు రాజమౌళి. ఆయన బాహుబలే కాదండి, ఆయన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి అన్ని సినిమాలు చేశారు మీరు, RRR తప్పితే. ఓకే, RRRలో నాకు వేషం ఉండకపోవచ్చు, లేకపోతే తప్పకుండా ఇచ్చేవాడు ఆయన. అన్ని సినిమాల్లోనూ అట్లా చేశారు మీరు. యమదొంగలో అది యముడు వచ్చేసి ఆ జాతకం మార్చేస్తాడు కదా, అది రకరకాల వేషాలు ఇచ్చాడు ఆయన. ఒక్క పంతులు గారని లేకపోతే ఇదనో ఒక జడ్జి అనో ముద్ర వేయకుండా మరి మగధీరలో ఆ గడ్డం ఉన్న అది హీరో గురువు గారు, అది చాలా వండర్ఫుల్ రోల్ అండి, అది చాలా మంచి రోల్. అట్లాగే సునీల్ బాబాయ్గా వేషం మర్యాద రామన్న కరెక్ట్ అన్ని సినిమాల్లో ఉన్నానండి, 1, 2 తప్పితే. అదే ఆయనకి ఏం కావాలని క్షుణ్ణంగా తెలుసండి ఆయనకి. కాబట్టి ఆయన ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే దీన్ని ఎట్లా కన్సీవ్ చేస్తే బాగుంటుందని ముందే అనేసుకుంటాడు కాబట్టి అది మన దగ్గర నుంచి రాబడతాడు ఆయన.